నేను రసాయన పురుగుమందులు వాడినప్పుడు మొక్క పెరుగుదల మరియు పువ్వులు వికసించడం చాలా తక్కువగా ఉండేది. ఆ తర్వాత నేను ఫేస్బుక్ లో చూసి ఏపీకేఎస్ ఆర్గానిక్స్ కంపెనీ వారి FL77 అనే మందు గురించి తెలుసుకుని వారిని సంప్రదించాను. వారు దానిని స్వయంగా చూసి వాడమని సిఫార్సు చేశారు. నేను దానిని వాడిన తర్వాత పువ్వుల నాణ్యత కూడా చాలా బాగుంది. పువ్వులు బాగా వికసించి మంచి నాణ్యతతో లభించడం ప్రారంభించాయి. మీరు పన్నీర్ రోజ్ కోసం ఈ FL77 మందును ఉపయోగించాలనుకుంటే పావు లీటరు మందును 10 లీటర్ల నీటిలో కలిపి స్ప్రేయర్తో పిచికారీ చేయవచ్చు. మీరు మొక్కకు ఇరువైపులా బాగా పిచికారీ చేస్తే కొత్త చిగుళ్లు ఏర్పడతాయి. ఆ చిగుళ్ల తర్వాత ఏర్పడే మొగ్గలు స్పష్టంగా బాగా వికసించి పొడవైన కాడలతో పెరుగుతాయి. నేను తిరుచి జిల్లా ధువరంగురిచి సమీపంలోని ఒక ప్రాంతంలో ఉంటాను. మాకు సుమారు 1 నుండి 1.5 ఎకరాల భూమి ఉంది. నేను 50 సెంట్ల మల్లె మరియు 50 సెంట్ల పన్నీర్ రోజ్ సాగు చేస్తున్నాను. నేను మొదట్లో మల్లె మొక్కలను సాగు చేస్తున్నప్పుడు రసాయన పురుగుమందులను వాడేవాడిని. రసాయన పురుగుమందులను వాడినప్పుడు మొక్క పెరుగుదల మరియు పువ్వులు పూయడం చాలా తక్కువగా ఉండేవి. ఆ తర్వాత నేను ఫేస్బుక్ లో చూసి ఏపీకేఎస్ ఆర్గానిక్స్ వారి FL77 అనే మందు గురించి తెలుసుకున్నాను. నేను వారిని సంప్రదించి అడిగినప్పుడు వారు దానిని స్వయంగా పరీక్షించి వాడమని సిఫార్సు చేశారు. నేను దానిని వాడిన తర్వాత మల్లె మొక్కపై పువ్వులు బాగా వికసించాయి. పువ్వుల నాణ్యత కూడా చాలా బాగుంది. మొత్తంగా నాకు మంచి ఫలితాలు వచ్చాయి. ఆ తర్వాత ఆ మందును వాడిన పిమ్మట పన్నీర్ రోజ్ గుమ్మడి మొక్క కోసం కూడా ఇదే మందును ఉపయోగించవచ్చా అని వారిని అడిగాను. దానిని కూడా వాడమని వారు సిఫార్సు చేశారు. దాని ప్రకారం నేను ఇప్పుడు పన్నీర్ రోజ్ కోసం కూడా దీనిని వాడుతున్నాను. అక్కడ నాకు వచ్చిన ఫలితాలు చాలా బాగున్నాయి. ఆ తర్వాత నేను అభిమాన్ వాడాను. ఈ మందును వాడేటప్పుడు ముందుగా మొక్కకు నీరు పోసి ఆ తర్వాత దీనిని పిచికారీ చేయాలి. దీనిని మొక్క యొక్క కింది భాగంలో పిచికారీ చేసినప్పుడు వేర్లు బాగా అభివృద్ధి చెందుతాయి. వేరు పెరుగుదల బాగున్నప్పుడు మొక్క పెరుగుదల కూడా బాగుంటుంది. దీని ఫలితం నాకు 100% సంతృప్తికరంగా ఉంది. మీరు పన్నీర్ గులాబీ కోసం ఈ FL77 మందును ఉపయోగించాలనుకుంటే పావు లీటరు మందును 10 లీటర్ల నీటిలో కలిపి స్ప్రేయర్తో పిచికారీ చేయవచ్చు. మొక్కకు ఇరువైపులా బాగా పిచికారీ చేస్తే కొత్త చిగుళ్లు ఏర్పడతాయి. ఆ కొత్త చిగుళ్లు పెరిగిన తర్వాత ఏర్పడే మొగ్గలు స్పష్టంగా బాగా వికసించి పొడవైన కాడలతో ఉంటాయి. అందువల్ల ఈ పన్నీర్ గులాబీకి మార్కెట్లో ఒక ప్రత్యేకమైన విలువ మరియు మంచి ఆదరణ ఉంది.